నేను ఎప్పుడు చెప్తాను, ఈ సృష్టిలో పేద ప్రజల మీద మనసు పెట్టి, దిక్కులేని ప్రజల మీద మనసు పెట్టి, వెలివేయబడిన ప్రజల మీద మనసు పెట్టి, తృణీకరించబడిన ప్రజల మీద మనసు పెట్టి ఒకే ఒక్క దేవుడు, ఆ దేవుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకవేళ నీ పేద స్థితి, నీ దయనీయ స్థితి, నీ దిక్కులేని స్థితి నీ సొంత తోబుట్టువులకి అసహ్యమైపోయిందేమో. దీని ఇంటికి వెళ్తే నన్ను డబ్బులు అడిగిద్దేమో, వీడింటికి వెళ్తే నన్ను అప్పు అడుగుతాడేమో, అరే వీడి పూరింటికి వెళ్తే నాకు అవమానం అని నీ పేద స్థితిని బట్టి నీ తోబుట్టువులే ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటే, నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆ చిన్నవారి ఇంటికే వచ్చి ఆ చిన్నవారిని పెంచి పెద్దవారిగా చేసే దేవుడు. నీ ఆలనా పాలన చూసే వ్యక్తులు ఒకవేళ నీ బ్రతుకులో లేరేమో, జీవిత పోరాటంలో ఒంటరి దాని అయిపోయావేమో, నీ పిల్లల ఆలనా పాలన గమనించుకునే వ్యక్తులు ఒకవేళ నీ బ్రతుకులో లేరేమో, నా దేవుడు ఏమంటాడు తెలుసా? నేను పెంచే మనుషుడు భూమి మీద లేకపోయినా మంచు లాంటి దేవుడు తానే నిన్ను పెంచబోతూ ఉన్నాడు, ఆయనే నిన్ను పెద్ద చేయబోతున్నాడు అంటాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేశాను అని అన్నాడు కదా. ఇశ్రాయేలీయులను పెంచి పెద్దవారిగా చేసిన దేవుడు నిన్ను, నీ పిల్లలను దేవుడే సాకునుగాక, దేవుడే పెంచునుగాక, ఆ దయగలిగిన దేవుడే నిన్ను పెద్ద చేయునుగాక.